హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తవారు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు మంచి టిప్తో అయితే వచ్చేసానండి. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయిన వీడియో. మిషన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే చాలా యూజ్ అవుతుందండి. ఎందుకు అంటే చాలామందికి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అవ్వచ్చు, లేదా నేర్చుకొని కుడుతున్న వాళ్ళు అవ్వచ్చు. మిషన్ రిపేర్ అయితే ఎలా చేసుకోవాలి ఏంటనేది చాలామందికి తెలియదండి. ఎందుకంటే నా సరౌండింగ్స్లో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది మిషన్స్ కుడతారు. అయితే వాళ్ళకి మిషన్ రిపేర్ ఏదైనా వస్తే వాళ్ళకి చేసుకోవడం రాదు. వెంటనే ఏం చేస్తారు, మాకు దగ్గరలో కూడా మిషన్స్ షాప్ ఉండదన్నమాట. జగదాంబ తీసుకొని వెళ్ళాలి. ఆ హెడ్ పట్టుకొని జగదాంబ వెళ్తూ ఉంటారనమాట. అందుకని చెప్పి మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నాకు సడన్గా నేను ఒక టాప్ కుట్లేద్దామని చెప్పి మిషన్ అయితే తీసానండి. దగ్గర 2 months అయిపోతుంది నేను అసలు మిషన్ తీయడం లేదు. ఎందుకో అంటే ఆల్రెడీ నేను వీడియోస్లో చెప్పాను కదండి. ఎందుకో ఏంటో తెలియదు కానీ నా హెల్త్ అయితే అస్సలు సహకరించడం లేదు. అందుకని చెప్పి మిషన్ అయితే తీయడం లేదండి. మధ్యలో ఒక ఆషాఢంలోని కొంచెం అర్జెంట్ బ్లౌజులు ఒక 2 అయితే స్టిచ్ చేశాను అంతే. మిషన్ వరకు నేను వెళ్ళలేదు. మిషన్ ఎలా ఉంది ఏంటి అవన్నీ చూడలేదండి. అయితే నిన్న టాప్ స్టిచ్ చేద్దామని చెప్పి మిషన్ తీసేసరికి కదలడం లేదు, అంటే క్లాత్ వెళ్ళటం లేదనమాట. ఏమైందని చేస్తే ఇంకేంటి చూస్తున్నారు కదా, ఈ పళ్ళు ఉన్నది ఉంది కదా, అదేమైందంటే లూజ్ అయిపోయింది. అది లూజ్ అయిపోతే మనకి క్లాత్ అనేది కదలదనమాట. చాలామందికి తెలియక ఏం చేస్తారు, అయ్యో మిషన్ ఏదో అయిపోయింది అని చెప్పి తెలియక ఎలా చేసుకోవాలి ఏంటో ప్రాబ్లం తెలియక ఏం చేస్తారంటే షాపుకి తీసుకెళ్తారు. అదేమీ అక్కర్లేదండి. చూస్తున్నారు కదా, ఎప్పుడైనా క్లాత్ కదలట్లేదు అంటే మనకి సెట్ ఏదైతే ఉందో అది లూజ్ అయిపోతే లేదా అరిగిపోయినా మనకి అవ్వదు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఇలా మనము దానికి చిన్న చిన్న స్క్రూలు ఇస్తాడండి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక స్క్రూ పోయిందంటే మనకి ఇంక మళ్ళీ అది వర్క్ అవ్వదు. మళ్ళీ ఆ స్క్రూ కొని తెచ్చుకొని అవన్నీ చాలా టైం పడుతుంది. అవి దొరకవు కూడా చిన్న చిన్న స్క్రూస్. కాబట్టి ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. చూస్తున్నారు కదా, నేనైతే దేనికది విడిగా ఓపెన్ చేసేసాను. ఎందుకు అంటే నాకు మిషన్ ఏం రిపేర్ వచ్చినా సరే నేనైతే ఇంట్లోనే చేసుకుంటానండి. బాగా పెద్దవైతే నేను షాపుకి తీసుకెళ్తాను. లేదు ఇంకా నాకు తెలియంది ఏమైనా ఉంటే మా ఆయన చేస్తారండి. ఇంకొక వీడియో కూడా మీకు ఫుల్ వీడియో పెడతాను. మొన్న రీసెంట్గానే అయ్యింది. అది కూడా నేను మిషన్ తీసుకొని 5 years అవుతుందండి. 5 yearsలో ఒకే ఒకసారి నాకు మిషన్ అయితే రిపేర్ వచ్చింది. అది కూడా ఏం రిపేర్ అనేది మీకు నార్మల్గా వీడియోస్ చేసి చూపిస్తాను. అదైతే మా ఆయన చేసేసారు. మిషను అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయని చెప్పి ఒక 6 months బ్యాక్ ఆ మిషన్ అయితే రిపేర్ చేసేసారనమాట, బయటికి తీసుకెళ్లకుండా. అదేంటనేది కూడా మీకు పెడతాను. ఇలాంటి చిన్న చిన్నవి అయినప్పుడు మనం ఇంట్లోనే చేసుకుంటే మనకి కొంచెం అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, నా మిషన్ అయితే ఎంత వరస్ట్గా ఉందో. ఎందుకు అంటే మిషను నేను దగ్గర 2 months పైన, 2 months కూడా కాదు, 2 months పైన అయ్యింది మిషన్ తీసి. అందువల్ల ఏంటంటే డస్ట్ పేరుకుపోయి ఈ మొత్తం అంతా డస్ట్, ఆ కింద కూడా మీకు కనిపిస్తుంది కదా ఎంత డస్ట్గా ఉందో మిషన్ అంతా. అది కూడా క్లీన్ చేసేటప్పుడు ఒక వీడియో చేస్తానండి. ఆయిల్ ట్యాంక్ కూడాను చేసి పెడతాను మీకు. ఇప్పుడైతే చూడండి, బాబిన్ బుట్ట దగ్గర సూది వెళ్తుంది కదా, అక్కడ చూడండి ఎంత డస్ట్ ఉందో. మొత్తం డస్ట్ పట్టేసి ఉందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే కుట్టు వచ్చేస్తుంది. కుట్టు పడేటప్పుడు ఆ సూదికి ఆ డస్ట్ అడ్డొచ్చేసి కుట్టు సరిగా రాదనమాట. అలాంటప్పుడు అది చెక్ చేసుకొని అలా డస్ట్ ఏమైనా ఉంటే ఇలా చిన్న సూది లాంటిది పెట్టి నెమ్మదిగా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మనం ఏదైనా పెట్టి గబగబా క్లీన్ చేసేయడము లేదా అటు ఇటుగా చేసేసామంటే ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువైపోద్ది అనమాట. అందుకని చేసేది మనం జాగ్రత్త చేసుకుంటే మనకి అమౌంట్ అనేది నిజంగా సేవ్ అవుతుందండి. ఇప్పుడు నేను దీనికోసం మిషన్ కానీ పట్టుకెళ్ళి ఉంటే ఒక 500 వాళ్ళు ఛార్జ్ చేస్తారండి. ఎందుకంటే నార్మల్ మిషన్కి అయితే చెక్ చేయడానికి 200 అండి. అదే ఈ మిషన్కి అయితే హై స్పీడ్ మిషన్కి అయితే 500 అండి. అందుకని చెప్పి 500 నాకు సేవ్ అయినట్టు కదా, అందుకే మీకు కూడా చెప్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ పళ్ళు బ్యాక్ సైడ్ ఎంత డస్ట్ పట్టేసిందో.
ఈ డస్ట్ అంతా ఉండడం వల్ల మనకి స్టిచ్ అనేది సరిగ్గా రాదు, పోసుకుట్టు వచ్చేస్తుంది, ప్లస్ కుట్టు కూడా కదలదన్నమాట, ముద్ద కుట్టులాగా కూడా వచ్చేస్తుంది. అందుకనే కనీసం నెలకొకసారైనా జస్ట్ అలా తీసి క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి మిషన్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎందుకంటే మనకు ఫుడ్ పెట్టేది ఇదే కదా, దేవుడు కదా మనకి. అందుకని చెప్పి ఇదైతే మాత్రం మనం నెలకొకసారి లేదా 2 నెలలకు ఒకసారి అయినా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండండి. రెగ్యులర్గా కుట్టే వాళ్ళైతే కన్ఫర్మ్గా మంత్లీ ఒకసారి క్లీన్ చేయండి. ఎందుకంటే మిషన్ బాగుంటేనే కదా మనకి ₹1 వస్తుంది. ఇలా క్లీన్ చేసుకొని శుభ్రంగా ఆ ఎరుకల చిన్న చిన్న హోల్స్ లాగా ఉన్నాయి కదా, కన్నాల్లాగా, అంటే 3 పళ్ళకి మధ్యలోని అక్కడ మనకి వేలైతే వెళ్దు కదా, అక్కడ మీరు ఏం చేస్తారంటే మనం నీడిల్స్ వాడతాం కదా చేతి పనికి కానీ లేదా మిషన్ సూది కానీ, అది ఎట్టి క్లీన్ చేసుకోండి. అయితే ఇక్కడ నేను చిన్న పొరపాటు చేశానండి. ఏంటంటే కొంచెం చీకటిగా ఉందని చెప్పి మిషన్ అయితే ఆన్లో పెట్టేసి నేను ఇది చేస్తున్నానండి. చేస్తుంటే సడన్గా ఏమైందంటే కింద కాలు తగిలేసి ఆన్ అయిపోయిందండి. ఆన్ అయిపోయేసరికి నా లక్ బాగుంది కాబట్టి చెయ్యలేదండి, లేకపోతే సూది వెళ్ళి చేతిలో గుచ్చుకుపోను. కాబట్టి ఎప్పుడైనా మిషన్ ఇలా క్లీన్ చేసేటప్పుడు అయితే మాత్రం మీరు మిషన్ ఆఫ్ చేసి పెట్టుకొనే చేసుకోండి. అగో చూసారు కదా ఎలాగా వచ్చేసిందో, సూది అయితే ఇరిగిపోయిందండి. దెబ్బకి మిషన్ అయితే ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి నేను మొబైల్ లైట్ వేసుకొని నేను చేసుకున్నానండి. మిషన్ ఎప్పుడైనా మీరు క్లీన్ చేయాలనుకున్నప్పుడు మిషన్ మాత్రం ఆన్లో అయితే పెట్టుకోకండి, జాగ్రత్తగా చేసుకోండి. చూడండి ఇలాగా మనము అది క్లీన్ చేసుకున్న తర్వాత మనము స్క్రూలు ఏవైతే తీసామో అదే స్క్రూలు పెట్టేసి జాగ్రత్తగా కొంచెం టైట్గా అది స్క్రూలు అనేవి టైట్గా పెట్టండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ లూజ్ అయిపోతూ ఉంటాయి. టైట్గా పెట్టేసి అది కరెక్ట్ ప్లేస్ కూడా చూసుకోండి, అటు ఇటు జరిగిపోయినా మనకి పైన పాదం పెడతాం కదా ప్లేట్, ఆ ప్లేట్ సెట్ అవ్వదు కరెక్ట్గా పెట్టకపోతే. ఇటు సైడ్ చూడండి మనకి కొంచెం ఓపెన్ దానిలాగా ఉంది కదా, అది మన సైడ్ వచ్చేలాగే పెట్టాలి, ఓకేనా. తర్వాత దానిపైన ప్లేట్ అండి, ఇది చూస్తున్నారు కదా ఎంత డస్ట్ ఉందో, ప్రతి దానికి ఇంత డస్ట్ పట్టేసింది. అది కూడా ఆ కన్నాల్లో కూడా మనం ఏం చేయాలంటే సూది పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే డస్ట్ అంతా వచ్చేస్తుందండి. మీరేమి అయ్యో ఈ డస్ట్ పోవట్లేదని ఏమీ ఇది అవ్వకండి, సూదితోని మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. లేదు సూది దగ్గరలో లేదు అనుకున్న చిన్న పుల్ల లాంటిదైనా పెట్టి మనం క్లీన్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అది మనం ఎక్కడైతే ఓపెన్ చేసామో అక్కడ పెట్టేసి ఆ స్క్రూలు పెట్టి ఓపెన్ చేసి సేమ్ క్లీన్ చేసుకున్న తర్వాత పెట్టేసి స్క్రూలు అయితే వేసేయండి. చూస్తున్నారు కదా ఒకటండి, జాగ్రత్తగా స్క్రూలు మాత్రం ఓపెన్ చేసినవి ఫస్ట్ అయితే ఒక చిన్న డబ్బాలోనో లేకపోతే ఎక్కడైనా సరే జాగ్రత్తగా ఫస్ట్ స్క్రూస్ పెట్టుకోండి. స్క్రూలు పెట్టుకున్న తర్వాత అప్పుడు వర్క్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒక్కటి మిస్ అయినా సరే మనకి చాలా ఇబ్బంది అయిపోద్ది. ఆ స్క్రూస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడైతే మనకి బాబిన్ వరకు అలా మొత్తం అంతా కూడా చేసేసానండి, అయిపోయింది. మధ్యలో సూది ఒకటి ఇరిగిపోయింది కదా, ఇదో పని చెప్పింది కదా మనకి, దీన్ని అయితే మాత్రం సూదిని మారుస్తున్నాను. మీరైతే మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, మిషన్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం మిషన్ ఆన్లో ఉంచుకోకండి, జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. చూస్తున్నారు కదా సూదిని అయితే తీసేసి వేరే సూది అయితే పెట్టేశానండి. నేను ఎప్పుడు కూడా ఇలా ప్యాకెట్ తెచ్చి ఉంచుకుంటానండి, ఎందుకంటే మాటికి వెళ్ళలేము కదా షాప్కి, అందుకని చెప్పి ప్యాకెట్ అయితే తెచ్చి ఉంచుకుంటానండి. ఇన్నాళ్ళ నార్మల్ మిషన్ ఉండేది కదా, దానికి వేరేగా ఫ్లాట్ మోడల్ సూదులు తీసుకోవాల్సి వచ్చేది, ఫ్లాట్ టైపు. జిగ్జాగ్ మిషన్కి రౌండ్ సూదులు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే 2 మిషన్స్కి కూడా రౌండ్ సూదులే ఫిట్ అయిపోతున్నాయండి. 16 నెంబర్ సూది తెచ్చుకుంటే రెండిటికి కూడా సరిపోతుంది, రౌండ్ సూదులే కదా. మొత్తం అంతా కూడా అయితే క్లీన్ చేసేసి అన్నీ సెట్ చేసేసానండి. చూస్తున్నారు కదా కుట్టు ఎంత బాగా వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.